లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యుక్రెయిన్ పై విరుచుకుపడుతోంది రష్యా. 500 డ్రోన్లతో యుక్రెయిన్ పై రష్యా దాడికి పాల్పడింది. యుద్ధం మొదలైన తర్వాత ఇదే అతిపెద్ద డ్రోన్ దాడి. 20 మిసైళ్లను యుక్రెయిన్ పై ప్రయోగించింది రష్యా. మిడిల్ వెస్ట్ యుక్రెయిన్ కి సంబంధించి టార్గెట్ గా రష్యా దాడులకు పాల్పడుతోంది. రష్యా దాడుల్లో 12,000 మంది పౌరులు మృతి చెందారంటూ కూడా ఇప్పటి వరకు యుక్రెయిన్ చెప్పుకొచ్చింది. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా యుక్రెయిన్ పై ప్రతీకార దాడులకు దిగుతోంది రష్యా. ఎందుకంటే ఇక్కడ యుక్రెయిన్ కూడా సాధారణంగా కామ్గా ఉండటం లేదు, కెలుకుతోంది రష్యాని. ఏ స్థాయిలో అంటే యుక్రెయిన్ తిరిగి ప్రతిదాడి చేసేలా ఓ పక్క శాంతి 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 అంటూ శాంతి మంత్రాన్ని పఠిస్తూ ఉంటుంది, మరో పక్క వెళ్ళి యుక్రెయిన్ కెలుకుతూ ఉంటుంది. మరో పక్క వెళ్ళి రష్యాను కెలుకుతూ ఉంటుంది, రష్యా మీద దాడికి పాల్పడుతూ ఉంటుంది. ఇక్కడేమో శాంతి అంటుంది, మాటల్లో శాంతి మంత్రాన్ని పఠిస్తూ ఉంటాడు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. కానీ వెళ్ళి రష్యా మీద దాడికి పాల్పడుతూ ఉంటాడు. రష్యా మా మీద యుక్రెయిన్ దాడి చేసిందని చెప్పి ధృవీకరించిన తర్వాత యుక్రెయిన్ మీద రష్యా దాడికి పాల్పడింది. రష్యా మా మీద దాడికి పాల్పడింది చెప్పి జెలెన్స్కీ అన్న పరిస్థితి. ఆ తర్వాత కూడా మారిన పరిణామాలు బట్టి చూస్తే ఆ తర్వాత మళ్ళీ యుక్రెయిన్ దాడి చేసిందని చెప్పి రష్యా చెప్పుకొచ్చింది. ఇప్పుడు నిన్న మనం మాట్లాడుకున్నాం, యుక్రెయిన్ మా మీద దాడి చేసిందని చెప్పి రష్యా చెప్పింది. ఇప్పుడు మళ్ళీ యుక్రెయిన్ ఏమంటుంది, రష్యా మా మీద దాడికి పాల్పడింది. 500 డ్రోన్లను, 1 కాదు 2 కాదు, రిమెంబర్ 500 డ్రోన్లను మా మీద రష్యా ప్రయోగించిందని యుక్రెయిన్ చెప్పుకొచ్చింది. స్వయాన యుక్రెయిన్ చెప్పుకురావడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారం ఎక్కడా కూడా తెగటం లేదు, ఇంకా రోజు రోజుకి పతాక స్థాయికి చేరుతుందనే చెప్పుకోవాలి. యుక్రెయిన్పై 100 కొద్ది డ్రోన్లను ప్రయోగించింది రష్యా. యుద్ధం మొదలైన నాటి నుంచి ఇది అతిపెద్ద డ్రోన్ దాడిగా భావించడం జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్కి సంబంధించి వాయుసేన స్థావరాలను యుక్రెయిన్ దాడులు చేసిన తర్వాత రష్యాకు సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ లొకేషన్స్ను టార్గెట్ చేసిన తర్వాత ప్రస్తుతం ప్రతి దాడులకు దిగింది రష్యా. ఈ నేపథ్యంలో మీరు చూడొచ్చు అక్కడ పరిస్థితి. దిస్ ఇస్ డిస్టర్బింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. Давайте из дома выходим. Из дома город. Бомба же у него там на самолете. Еще взрыв. Пиздец. Давайте из дома выходим. Из дома город. అక్కడ వాళ్ళు భయప్రాంతాలకు లోనైన విజువల్స్ మీరు చూడొచ్చు. డ్రోన్ అక్కడికి వెళ్ళి డ్రోన్ దాడి చేసిన తర్వాత ఒక్కసారిగా అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి, పెద్ద ఎత్తున శబ్దం అక్కడ వినిపించింది, పెద్ద ఎత్తున ప్రజలు భయాందోళనతో అక్కడి నుంచి పరుగులు పెడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. వాళ్ళ ఫోన్స్ లో ఈ విజువల్స్ ని రికార్డ్ చేశారు. అదిగో మీరు చూడొచ్చు. ఒకవేళ కుదిరితే కనుక రెడ్ సర్కిల్లో ఆ విజువల్ ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే డ్రోన్ వెళ్తున్న రెడ్ సర్కిల్ మనం ఫోకస్ చేయగలిగితే సో దట్ ఇంకా క్లియర్ గా ఉంటుంది. మీరు చూడొచ్చు, ఒక చిన్న విమానంలో వెళ్తూ ఉంటుంది విజువల్. అదిగో పైన చూడ ఒక చుక్కల మీకు అదే డ్రోన్, అది వెళ్ళి అక్కడ ఢీ కొట్టింది. ఇదే అతిపెద్ద డ్రోన్ దాడిగా చెప్పుకోవడం జరిగిందని అర్థం చేసుకోవచ్చు. రిమెంబర్, యుక్రెయిన్ రష్యా మీద అతిపెద్ద డ్రోన్ దాడికి పాల్పడిందని మాట్లాడుకున్నాం. ఇప్పుడు యుక్రెయిన్ పై రష్యా ఇంతవరకు జరిగిన డ్రోన్ దాడి, ఇంతవరకు జరపని డ్రోన్ దాడి, 500 డ్రోన్లను ప్రయోగించిందంటూ ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు ఆ యుద్ధం, 2 దేశాల మధ్య యుద్ధం ఏ స్థాయికి చేరుకుందనేది, మరి ముఖ్యంగా 20 మిసైళ్లను ఉపయోగించినట్టుగా ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతోంది. మరి ముఖ్యంగా మధ్య పశ్చిమ యుక్రెయిన్కు సంబంధించి వీటిని టార్గెట్ చేసుకుంది రష్యా అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగితే అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి అక్కడ విజువల్స్ చూద్దాం. ముందే చెప్పాం, ముందే మాట్లాడుకున్నాం మనం.
ఇక్కడే ఈ వేదిక ద్వారానే మాట్లాడుకున్నాం. అమెరికా ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది యుక్రెయిన్కి, రష్యా ప్రతి దాడికి దిగే అవకాశం ఉంది అంటూ కూడా. సో ఈ నేపథ్యంలోనే ఇది నేను చెప్తున్న కన్ఫర్మేషన్ కాదు, ఏకంగా యుక్రెయినే ఒప్పుకుంది. రష్యా 277 డ్రోన్లను ప్రయోగించింది, 19 మిసైల్స్ను ప్రయోగించింది. అంటే మొత్తం 479 చిల్లర ప్రయోగించిన వాటిల్లో సుమారు 277 డ్రోన్స్ని 19 మిసైల్స్ని మార్గం మధ్యలోని తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కుప్పకూల్చేసింది అని చెప్పి యుక్రెయిన్ చెప్పింది. మరి మిగిలిన వాటి సంగతి ఏంటి? దీనిలో మొత్తం 10 డ్రోన్లు లేదా మిసైల్స్ ఇవి టార్గెట్స్ని చేరుకున్నాయని స్వయాన యుక్రెయిన్ చెప్పడం ప్రస్తుతం గమనార్హం కింద చెప్పుకోవాలి. విజువల్స్ మీరు చూస్తున్నారు, లేటెస్ట్ విజువల్స్ అవి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ దాడికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మనోజ్, రష్యా యుక్రెయిన్ మీద దాడికి పాల్పడింది, అతిపెద్ద దాడిగా చెప్పడం జరుగుతోంది ఇప్పటి వరకు. ఈ నేపథ్యంలో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఈ దాడి ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందనుకోవాలా? రైట్, ఫస్ట్లీ రష్యా చేస్తున్నది దాడి కాదు, ఇట్స్ ప్రతి దాడి. అంటే ఫస్ట్ నుంచి వాళ్ళు చెప్తున్నదే, ప్రతి దాడిగా మేము మాత్రమే దాడులు చేస్తాం, కానీ మాకు ఏ సివిలియన్స్ ని హత్య చేయాలన్న లక్ష్యం లేదు, అటువంటి ఆలోచన లేదని చెప్పి రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పాడు. ఇది పుతిన్ చెప్పడమే కాదు, ఏకంగా డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక ట్వీట్ రూపంలో వెల్లడించారు. నేను రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడుకొచ్చాను, ఆయన బదులు తీర్చుకుంటానని చెప్తున్నాడు. ఉక్రెయిన్ పైన ఎట్టి పరిస్థితుల్లో ఇప్పట్లో శాంతి వచ్చే అవకాశం లేదని చెప్తున్నాడు. బిఫోర్ మనం ఉక్రెయిన్ చేసేటువంటి, ఇప్పుడు రష్యా చేసేటువంటి దాడి గురించి మాట్లాడుకుంటాం, కానీ అంతకంటే బిఫోర్ మనం రష్యా పైన ఉక్రెయిన్ చేసిన దాడి గురించి ఆలోచిస్తేనే కాస్త అక్కడ మనం ఆలోచించాలి, ప్రపంచ దేశాలు కూడా ఆలోచించాల్సిందే. చూడండి, 4300 కిలోమీటర్ల లోపల వరకు ఉక్రెయిన్ తమ డ్రోన్లు పంపించగలిగింది. ఎలా సాధ్యమైంది? 4300 కిలోమీటర్ల వరకు పంపించి ఆ తర్వాత రష్యన్ ఎయిర్ బేస్ ల పైన 41 యుద్ధ విమానాలు పేల్చేసింది, 5 ఎయిర్ బేస్ అని పూర్తిగా కుప్పకూల్చేసింది. తాజాగా ఈ రోజు దాడి విషయానికి వస్తే ఇది ప్రతి దాడిగానే చూడాలి. ఉక్రెయిన్ చేసినటువంటి దాడికి ప్రతి దాడిగానే రష్యా చేస్తోంది. పైపెచ్చు బ్రిటన్, అమెరికా లాంటి దేశాలు ఉక్రెయిన్ కి సపోర్ట్ ఇచ్చి రష్యాను మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బ్రిటన్ మొన్న మధ్యనే ఇప్పటికే బ్రిటన్ యుక్రెయిన్ వైపు గా మేము ఉంటాం, $300 మిలియన్ ఖర్చు పెట్టి 30 ఏళ్ల పాటుగా మేము ఉక్రెయిన్ వెంటే ఉంటామని చెప్పి కీర్ స్టార్మర్ ప్రకటించిన ఒక ఎత్తు అయితే, ఇటీవల కాలంలో రష్యా మరోసారి ఎప్పుడైతే ఉక్రెయిన్ పైన దాడి చేసిందో, ప్రతీకార దాడిగా రష్యా దాడి చేసిందో, బ్రిటన్ అధ్యక్షుడు కీర్ స్టార్మర్ మరోసారి కూడా 350 మిలియన్ పౌండ్ల రూపాయలని ఖర్చు చేసి 1,00,000 డ్రోన్ ని ఉక్రెయిన్ కి అందిస్తాను, రష్యా పైన దాడి చేయడం కోసం, రష్యా దాడి చేసిన ఎదుర్కోవడం కోసం అందిస్తానని చెప్పి బ్రిటన్ అధ్యక్షుడు మరోసారి ఈ వ్యాఖ్యలు చేసి రష్యాని మరింతగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. తాజాగా ఈ రోజు దాడిలో అటు పశ్చిమ మధ్య ఉక్రెయిన్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు కొనసాగుతున్నాయి. సచిన్, మీకు గుర్తుంటే కనుక ఎప్పుడైతే రష్యా అధ్యక్షుడు ప్రయాణిస్తున్నటువంటి ఏరోప్లేన్ పైన ఇర్కుట్స్ అనేటువంటి ప్రాంతానికి ఆయన ప్రయత్నంలో ఉన్న భాగంగా ఉక్రెయిన్ నుంచి ఒక డ్రోన్ ఏకంగా రష్యా అధ్యక్షుడిని టార్గెట్ చేసింది. ఆ తర్వాత 427 డ్రోన్లతోని పెద్ద ఎత్తున విరుచుకుపడింది రష్యా. అది దాన్నే పెద్ద దాడిగా అభివర్ణించింది ఉక్రెయిన్. 3 ఏళ్ల కాలంలో ఇదే అతిపెద్ద దాడి అని చెప్పి ఉక్రెయిన్ అభివర్ణించింది. కానీ ఇప్పుడు ఏకంగా 500 డ్రోన్లు 20 మిసైళ్లు ఒకేసారి 500 డ్రోన్లు 20 మిసైళ్లు అంటే రష్యా పరిస్థితులు అర్థం చేసుకోవాలి. సో పుతిన్ ఏ మాత్రం తగ్గే ప్రసక్తి లేదు. ఇటీవల కాలంలో అటు యుఎస్ సంబంధించినటువంటి హార్వర్డ్ లుత్నిక్ ఒక మాట మాట్లాడుకొచ్చారు. సో తను ఏమని చెప్పాడంటే, యుఎస్ సంబంధించినటువంటి ఇండియా వర్సెస్ యుఎస్, ఇండియా అంటే యుఎస్ సంబంధించి కామర్స్ ట్రేడ్ లో కూడా ఆయన మాట్లాడుతూ రష్యా నుంచి ఇండియా కొనుగోలు చేస్తోంది, రష్యాకి సపోర్ట్ చేస్తోంది, రష్యాకి సపోర్ట్ ఉంది. అట్ ది సేమ్ టైం రష్యన్ అధ్యక్షుడు ఏ మాత్రం కూడా వినని చెప్పి యుఎస్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. బ్రిటన్ కర్నల్ రిచర్డ్స్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక మీడియా కాన్ఫరెన్స్ అటెండ్ చేస్తూ బ్రిటన్ సపోర్ట్ చేస్తానని చెప్పి చెప్తోంది యుక్రెయిన్ కి. కానీ రష్యా అధ్యక్షుడు మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్లో ఎటువంటి చర్చలు పట్టించుకోడు. ఆయన అమెరికా చెప్పినా బ్రిటన్ చెప్పినా ఎట్టి పరిస్థితుల్లో వినడు కూడా. ప్రాక్టికల్ న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, డెఫినెట్ గా అది ప్రయోగించే అవకాశం ఉంది. ఆ తర్వాత బ్రిటన్ దాడి చేయొచ్చేమో, కానీ బ్రిటన్ కి సైతం డైరెక్ట్ గా రష్యాని యుద్ధ క్షేత్రంలో వెళ్ళిపోయి దిగి పోరాడేంతటువంటి ఒక స్టెమినా లేదు. ఫస్ట్ మనం ఎక్విప్మెంట్ రెడీ చేసుకోవాలి, రష్యా దగ్గర హైలీ ఎక్విప్డ్ ఉన్నాయని చెప్పి బ్రిటన్ ఎవరైతే యుక్రెయిన్ సపోర్ట్ చేస్తున్నారో బ్రిటన్ కల్నల్ ఒకరు చెప్పుకొచ్చారు, రిచర్డ్స్ అనే వ్యక్తి. ఈ రోజు దాడిలో సుమారుగా 500 డ్రోన్లు ప్రయోగిస్తారు. దాంట్లో కేవలం 250 డ్రోన్లు, 19 క్షిపణులు, అంటే ఆల్మోస్ట్ క్షిపణాన్ని కూడా అడ్డుకున్నారు, మిసైల్స్ అడ్డుకున్నారు, కానీ డ్రోన్లు మాత్రం అనుకున్న స్థాయిలో అడ్డుకోలేకపోయారు. కేవలం ఒక 250 డ్రోన్లు మాత్రం అడ్డుకున్నట్టుగా ఉక్రెయిన్ ప్రకటించింది. అంటే సుమారుగా మరొక 200 డ్రోన్లని ఉక్రెయిన్ లో పడినట్టుగా దీని ద్వారా అర్థమవుతుంది మనకి. సుమారుగా 1200 మంది సామాన్య ఉక్రెయిన్ వాసులు ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రకటనని కూడా ఉక్రెయిన్ చేస్తోంది. అంటే దీని ద్వారా ఉక్రెయిన్ ఏం చేయాలనుకుంటుందంటే తమ దగ్గర సామాన్యులను టార్గెట్ చేసి